చూడవే, నంబర్ ఇచ్చి గంట కాలేదు, గురుడు గంట కొడుతున్నాడు. మాట్లాడినా? వద్దే, ఎత్తకు. వెంట పడ్డాడంటే వదిలించుకోవడం చాలా కష్టం. అతని పవర్ ఏంటో తెలియక ఆడుకోవాలనుకుంటున్నాం. ఆయనకి ఆడవలసినంటే పడదన్నారుగా, ఎలా పడదో చూద్దాం. కావేరి, తేనె తుట్టిలో తేనె తీయగానే ఉంటుంది. అలా అని దాని మీద రాయేస్తే అవి వెంటపడి కుట్టి కుట్టి చంపుతాయి. రాయేసిన దానికి పొగ పెట్టడం రాదని. అబ్బా, చెప్తే వినివేంటి? నిద్రపోతున్నట్టుంది. చాలు డాడీ. తినమ్మా. అయ్యో, ఏమిటండి ఇది? నేను వడ్డిస్తాను కదా. నీకు టీవీ సీరియల్ చూస్తాక టైం సరిపోదు, ఇక నువ్వెక్కడ చేస్తావే? చూడు వస్తుంది, దానికేమో బ్యూటీ పార్లర్లు, బ్యూటీ కాంటెస్ట్లు. ఏంటి ఎలా చూస్తున్నావు? సింధుకి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చి దగ్గర ఉండి చదివమని చెప్పానా? డాడీ, ఇది చదివిస్తే నేను 10th క్లాస్ పాస్ అయినట్టే. చూడమ్మా, రేపు నీ పెళ్ళైన తర్వాత నీ అత్తమామలు కోరుకునేది నువ్వు అందాల పోటీలో తీసుకొచ్చిన కిరీటం కాదు, నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చే గౌరవం అనుకో. అర్థమైందా? ఆ అందాల రాణి పేరేంట్రా? కావేరన్నా. ఇంట్లో అందరూ పండు అని పిలుస్తారన్నా. పండు పేరు చాలా ముద్దుగా ఉంది. వాళ్ళ పేరు శ్రీనివాసరావునా? బ్యాంక్ లో పనిచేస్తుంటాడు. వాళ్ళ అమ్మ పేరు మహాలక్ష్మి. ఆ అందాల రాణికి ఓ తమ్ముడు చెల్లెలు ఉన్నారు. వాళ్ళందరూ నాకే పుట్టారు. టెన్షన్ లేదు అనిసానా? నేను అడిగింది పేరొక్కటే కదరా. ఆల్రెడీ నువ్వు ఆ వివరాలు అడుగుతా అని చెప్పి అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉంచావన్నా. మన బ్లేడ్ గడ అమ్మాయి ఫాలో అవుతున్నాడు. ఫాలో అంటే ఆ ఫాలో కదన్నా, అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అంతే. అన్నా, మన బ్లేడ్ గడనా? హలో, ఎరా ఎక్కడ పూజ చేస్తున్నావు? అబ్బా 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 అన్నా, నా పోరు లోపల ఉందన్నా. పోరేంట్రా? కావి పండు. బ్యూటీ పార్లర్ కిదా మా నర్సింగ్ గారి కటింగ్ షాప్ కూడా ఇట్లే ఉంటుంది. కీరలు గిరలు కూడా అమ్ముతారు. ఎట్లా అమ్ముతున్నావు పోరి కిలో? దే ఆర్ నాట్ ఫర్ సేల్ సార్. నిన్ను ఇంగ్లీష్ లో చీ కొట్టింది, నాకు అర్థమైందిలే. తమాస్ తమాస్. ఇదేంట్రా అందరూ ఒకేలా ఉన్నారు? ఒకేలా ఉన్నా ఇక్కడ ఎక్కడ ఉండుంటది, పిలువన్నా. పిల్లవను కనిపెడతా. కావేరి, నిన్ను వెతుక్కుంటూనే వచ్చినట్టున్నాడే. తెలుసు, సైలెంట్ గా ఉండు. సార్, అబ్బా అబ్బా అబ్బా, నీ మామూలు కళ్ళు కాదన్నా, ఎక్స్రే కళ్ళు. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ. మీరు కనిపెడతారో లేదో అని సైలెంట్ అయిపోయాను. యూర్ రియల్లీ గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. కూర్చోండి సార్ ప్లీజ్. ఏంటి సార్ ఇలా వచ్చారు? నీకోసమే. నాకోసమా? అవును, ఆ రోజు నువ్వు స్టేజీ మీద చెప్పిన మాటలు గుర్తుకొచ్చి. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా సార్? లేదు, నాకు జ్ఞానోదయం అయ్యే మాటలు చెప్పావు. తోడు లేని జీవితం వేస్ట్ అన్నావు. నిజం, తోడు లేకుండా నేను వయసంతా అయిపోయింది. ఏంటి సార్, నీకెంత వయసు ఉంటుంది? 30? 15 ఏళ్ల క్రితం నా వయసు అది. నో, నేను నమ్మను. నెరిసిపోయిన నా గడ్డం మీదొట్టు. అది బాలనేరు పనుకోవచ్చుగా. అయినా ఈ మధ్య వాటర్ వల్ల, షాంపూస్ వాడడం వల్ల చాలా మందికి వెంట్రుకలు రాలిపోతున్నాయి, తెల్లబడిపోతున్నాయి. సార్, మనిషిని చూడాల్సింది కళ్ళతో కాదు, మనసుతో. మిమ్మల్ని చూస్తుంటే నా మనసుకి 30+ అనిపిస్తున్నారు. నిజమా? నిజం సార్, నా మాట నమ్మండి, ప్రామిస్. 30+. మామా, ఏంటల్లుడు నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తోంది? పెళ్లి కాలేదు కానీ అయి ఉంటే 10 మంది పిల్లలకి తండ్రి పోయేవాడు అనిపిస్తుంది. మామ చూపులో ఏదో తేడా ఉన్నట్టుంది, కళ్ళజోడు మార్పించా. ఎన్నడూ లేంది అల్లుడు అద్దం ముందు సిట్లేడేంటి? అబ్బా అబ్బా, నేను మందు సీసాన్ని వదిలిపెట్టినట్టు అన్న ఇంకా అద్దాన్ని వదిలిపెట్టాడు. ఏం జరిగిందిరా? ఆ అమ్మాయి అన్నం చూసి మీరు 30+ లా ఉన్నారు అని మొలసీట్ ఎక్కించేసింది. ఆ పోరి అన్న కొత్త టైప్ లో బౌలింగ్ చేస్తుందేమో నా డౌట్ మామ. మంచిదే కదరా, ఆ విధంగానన్నా అల్లుడు ఇంటివాడవుతాడు. తినాలా పని చెయ్యాలి. ఏం లేదబ్బయ్యా, రాణిగంజ్ లో ఒక అనాథ బాలికల శరణాలయం ఉళ్ళ ఆ బిల్డింగ్ ఓనరు ఒక క్రిస్టియన్ మిషనరీ వాళ్ళకి 50 ఏళ్ల కిందట లీజుకి ఇచ్చిండు. ఆ లీజు పూర్తయిన వాళ్ళు ఖాళీ చేయటంలే. ఇప్పుడు ఆ బిల్డింగ్ మనం కొంటున్నాంలే. కొనే ముందు ఆడ కాపురం ఉంటున్న వాళ్ళని తరం బళ్ళే ఆ పని నువ్వు చేసిన వరకు 25 లక్షలు ఎత్తా.
తిను తిను తినాలా పని చేయాలా? ఆ బిల్డింగ్ వాల్యూ ఎంత? అబ్బే ఎంత 2 కోట్లేగా. 10 కోట్లు పలుకుద్ది. డాక్టర్ దగ్గర అబద్ధం చెప్తే ఆరోగ్యం దక్కదు, ఆడదాని దగ్గర అబద్ధం చెప్తే సుఖం దక్కదు, నా దగ్గర అబద్ధం చెప్తే ప్రాణం దక్కదు. సరే 2 కోట్లు తీసుకో. రేయ్ వీడి దగ్గర క్యాష్ తీసుకోండి రా. కొడతావేంట్రా? ఫాదర్ రా. నన్ను క్షమించండి ఫాదర్. ఫాదర్ మనోళ్ళు చెప్పారుగా, మీరే హ్యాపీగా ఖాళీ చేయకుండా ఎందుకు వచ్చిన గొడవ? రేయ్ తప్పకోండి తప్పకోండి, వాళ్ళే ఖాళీ చేస్తారు. తప్పకోండి. చావునైనా చస్తాం కానీ ఈ దేవాలయాన్ని వదిలి వెళ్ళం. చా ఇదొక దేవాలయం, నువ్వు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి. రే ఇది మాటలతో వినేటట్లేదు, తోసేయండి రా. ఏంటిదంతా? వాళ్ళతో గొడవ ఎందుకు? నువ్వు మా ఇంట్లో ఎందుకు కానీ పదా. నేను వస్తాను. మరి వీళ్ళంతా ఎక్కడుంటారు? పోనీ పోలీసులకు ఫోన్ చేద్దామా? వద్దే, ఇది ల్యాండ్ మాఫియా. వాళ్ళు వచ్చినా వీళ్ళకి హెల్ప్ చేస్తారు. వీళ్ళకి మొగుడు ఒక్కడే ఉన్నాడు. ఎవరికి ఆ ఫోను? పాండురంగ విఠల్ గారికి. హలో పాండు గారు. సార్ వాళ్ళే సార్. ఇదిగో పండు గారు, ఈ బిల్డింగ్ ఖాళీ చేయించమని చెప్పి ఆ సూర్యానికి 2 కోట్లు ఇచ్చా. మిమ్మల్ని చూడగానే ఆయనకి అన్ని జరిపి జారుకున్నాడు. మీకు డబ్బులు ఇస్తా, 3 కోట్లు ఇస్తా. ఏందండి అట్టా చూస్తారు? తిను తిను తినాలా పని చేయాలా? అనాథ బాలికలున్న శరణాలయాన్ని ఆక్రమించుకోవడం అంటే ఎదుటివాడి కంచంలో ఎంగిలి కూడు తినడం లాంటిదిరా. వెంకట్ వీడి పైకి లేకుండా. తిను తిను తినాలా పని చెయ్యాలా అన్నది నీ సిద్ధాంతం అయితే, తన్ను తన్ను తన్నాలా బుద్ధి చెప్పాలన్నది నా సిద్ధాంతం. రై వీడు హుస్సేన్ సగల వేయండి. తమాస్ తమాస్ నీకు ఓకేనా? థ్యాంక్ యూ సార్. పాండురంగ విఠలంటే ఇన్నాళ్ళు కసాయివాడు అనుకున్నాను, కానీ కరుణామయుడని ఇప్పుడే తెలుసుకున్నాను. మేము మీకు చాలా రుణపడి ఉన్నాం సార్. రుణపడి ఉండాల్సింది నాకు కాదు, కావేరికి. ఇవాళ మీరు నిలబెట్టింది ఈ బిల్డింగ్ కాదు సార్, దీని నీడలో బతుకుతున్న 100 మంది అనాథల జీవితాల్ని. ఐ లైక్ యూ సార్. I like you so much. ఏమిటి అల్లుడు ఇది? రోజు రోజుకి ఇలా అయిపోతున్నావు. అవునన్నా, రోజుకో ఫుల్ రా లాగించేవాడివి, ఇప్పుడు కొబ్బరి బొండంలో స్ట్రా వేసుకొని లాగిస్తున్నావు. ఏందన్నా ఇది? కరాటే మర్చిపోయిన బ్రూస్లీ లెక్కున్నావు. తింటున్న సింహంలా కనిపిస్తుంది. తమాస్ తమాస్. ఒరేయ్, ఒకప్పుడు నాకంటే కత్తులు గొట్టళ్ళు కనిపించేవి, కానీ ఇప్పుడు కావేరి కనిపిస్తోంది. అబ్బా అబ్బా అన్నకి సిగ్గు. మాకు తెలుసులే అన్నా, కాకపోతే నీ నోటితో ఏందామని. నాకు కావేరికి 25 సంవత్సరాలు తేడా ఉంది కదా. వయసు చూసే కళ్ళకే గాని ప్రేమించే మనసు కాదు. అయినా నువ్వు 30+ అని అమ్మాయి చెప్పిందన్నా కదన్నా. అవును, జల్దీ పోయి నీ మనసులో మాట అమ్మాయి చెప్పాన్నా. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే నేనే నీ కాళ్ళు కడి కన్యాదానం చేసేస్తాను. తొందరగా ఐ లవ్ యూ చెప్పన్నా. ఓకే ఓకే. It's nice. నమస్కార్ పాండుజీ. అన్న కావేరి వదిన. మామా కావేరి. ఓసారి రిహార్సల్ చేసుకుందాం అల్లుడు. ఇది ముద్దుగా ఐ లవ్ యూ అను. బాబోయ్, ఈ చెగుళ్ళ ఏంటిది చెప్పరా? ప్రేమగా ఐ లవ్ యూ.
అట్ట కాదన్నా, కొత్త సిలిండర్ సన్నగా లీక్ అయినట్టు. ఐ లవ్ యూ. అరే అరే మావా అక్కడ చెబుతాను. ఆ, పద, పద. ఇలా రండి, తొందరపడతారు. కావేరికి ఐ లవ్ యూ చెప్పాల్సింది నేనా మీరా? మీరేనా? మిమ్మల్ని చూస్తే కావేరి భయపడుతుంది. మీరు ఇక్కడే ఉండండి. మామ పెళ్లిదేరు. ఆగు, చుట్ట ఆడాళ్ళ శత్రు. పడే పో. అబ్బా అబ్బా. corruption, no more protection, no more policeman, no more suppression. No more corruption, no more protection, no more policeman, no more suppression. Political rowdy, hey, political rowdy. సార్ ఓహో సార్ మీరిక్కడ సర్ప్రైజ్. ఏంటి షాపింగ్ వచ్చారా? అల్లుడు మ్యాటర్ 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 మ్యాటరా? మ్యాటరు స్వెటరా? రండి నేను చూపిస్తాను. ఇదిలా ఉంది. ఎర్రగా ఉంది. బా మిమ్మల్ని అడిగింది కలర్ కాదు సార్, స్వెటర్. ఇది మీకు నచ్చిందా లేదా? అల్లుడు త్వరగా కానీ. తొందర పట్టుకో. అయ్యో తొందర పెట్టను, నిదానంగానే సెలెక్ట్ చేయండి. సరే ఇది నచ్చిందా మీకు? నచ్చాల్సింది నాకు కాదు, వేసుకున్నాక చూసేనే ఇలాంటి అందమైన అమ్మాయికి. నాకైతే ఇదే నచ్చింది. నీకు నచ్చింది నాకు నచ్చినట్టే. ఇదిగో అబ్బాయి సార్ ప్యాక్ చేసి. ఓకే సార్. సార్ బిల్ మాత్రం నేనే కడతాను. ఇవ్వడమే తప్ప తీసుకోవడం నాకు అలవాటు లేదు. కానీ మన రిలేషన్షిప్ డిఫరెంట్ కదా. మీరు ఒక పెద్ద హెల్ప్ చేశారు, నేను మీకు చిన్న గిఫ్ట్ ఇవ్వకూడదా? ఎందుకు ఇవ్వకూడదమ్మా? అమ్మాయి కావేరి, మా అల్లుడు నీకేదో చెప్దాం అనుకుంటున్నాడు. ఏం సార్ అది? అది చెప్పండి సార్. థ్యాంక్స్. మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా, అందుకనే రామా. ఏంటి ఇంకా ఆయన నాటు పట్టిస్తున్నావా? మొదటిసారి ఆయన చూసినప్పుడు చాలా తప్పుగా అనుకున్నాను. నిజంగా ఈస్ గ్రేట్. ఐ లైక్ హిమ్. అక్కడితో ఆగు, ఇంకా ప్రొసీడ్ అయితే ఐ లవ్ యూ అంటాడు. వా నీ మొహం. ఆయన ఆల్రెడీ ఎవరికో లైన్ వేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఈ స్వెటర్ కూడా ఆవిడికి చూపించడం కోసమే కొనుంటారు.